ఆదాయ పన్ను శాఖ కమిషనర్ జీవన్ లాల్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిబిఐ విచారణలో జీవన్ లాల్ అక్రమ సంపాదనకు చెందిన అనేక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మరికొందరి పాత్ర కూడా ఉన్నట్టు సిబిఐ గుర్తించింది. మధ్యవర్తులను పెట్టుకొని జీవన్ లాల్ భారీగా లంచాలు తీసుకున్నట్టుగా సిబిఐ అధికారులు గుర్తించారు. తన పరిధిలోని ఎపీళ్ల కేసులో కూడా ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించడానికి భారీగా లంచాలు తీసుకున్నట్టుగా సిబిఐ గుర్తించింది. జీవన్ లాల్ కు గోపాల్, సాయిరాం, నరేంద్ర ఈ ముగ్గురు కూడా మధ్యవర్తులుగా పనిచేసినట్టు తెలుస్తోంది. ముంబైకి చెందిన ఎన్డీడబ్ల్యూ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎల్ఎల్పీకి సంబంధించిన ఒక అపీల్ను పరిష్కరించడానికి జీవన్ లాల్ 2.5 కోట్ల విలువైన ఒక ప్లాట్ను లంచంగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక జీవన్ లాల్ ఆ ఫ్లాట్ను ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పేరు మీద బినామీగా రిజిస్టర్ చేయించుకొని రిజిస్ట్రీ పత్రాలను తన దగ్గరే ఉంచుకున్నాడు. మరో కేసులో థానేకు చెందిన వెంచూరు సెక్యూరిటీస్ లిమిటెడ్, ముంబైకి చెందిన నితిన్ ఆనందరావు షిటోలే అనే సంస్థల అపీల్స్ విషయంలో జీవన్ లాల్ తన మధ్యవర్తుల ద్వారా 20 లక్షలు ఒకసారి, 15 లక్షలు మరొకసారి లంచంగా తీసుకున్నట్టు సిబిఐ గుర్తించింది. ఈ డబ్బును మధ్యవర్తులు వసూలు చేసి విశాఖపట్నంకు చెందిన వరహాలు ద్వారా జీవన్ లాల్ కు చేరినట్టుగా సిబిఐ గుర్తించింది. మరొక కేసులో అహ్మదాబాద్ కు చెందిన హేమంత్ కుమార్, రాజేంద్ర కుమార్ షా అనే సంస్థ యొక్క అపీల్స్ ను పరిష్కరించేందుకు జీవన్ లాల్ 15 లక్షలు లంచం తీసుకున్నట్టుగా సిబిఐ గుర్తించింది. ముంబైకి చెందిన షాపూర్జీ, పల్లోంజీ గ్రూప్స్ కు చెందిన ఒక పన్నుల అపీల్ జీవన్ లాల్ వద్ద పెండింగ్ లో ఉండిపోయింది. ఈ కేసులో అనుకూలంగా వ్యవహరించడానికి జీవన్ లాల్ ఆ సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ కాంతిలాల్ మెహతా నుండి 1.20 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. అందులో 15 లక్షలు ముంబైకి చెందిన సజీతా మజర్ హుస్సేన్ షా, ప్రకాష్ శాంబాజీ పవార్ అనే మధ్యవర్తుల ద్వారా వసూలు చేశాడు. కాంతిలాల్ మెహతా ముంబైలో గోపాల్ కు మిగతా 70 లక్షల రూపాయలు లంచం ఇస్తూ ఉండగా సిబిఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. జీవన్ లాల్ తో పాటు మిగతా వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది సిబిఐ.